వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర. ఢిల్లీలో తాగునీటి కష్టాలు, నీరు వృధా చేస్తే 2000 జరిమానా. సొంత ఊరిలో సందడి చేసిన పుష్ప డైరెక్టర్. కుప్పంలో ఏనుగుల బీభత్సం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీవై నగర్లోని సిఐటియు కార్యాలయం ముందు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరించడం, అనంతరం కేక్ కట్ చేసి సిఐటియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూరపాటి రమేష్ మరియు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ హాజరై మాట్లాడుతూ 1970 సంవత్సరంలో ఐక్యత పోరాటం అనే నినాదంతో దోపిడీ లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా సిఐటియు ఆవిర్భవించడం జరిగిందని, గత 54 సంవత్సరాలుగా సిఐటియు జిల్లా ఆధ్వర్యంలో సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలపై, ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ కార్మికుల ఉద్యోగాలు, చట్టాలు, హక్కుల సాధన కోసం అనేక పోరాటాలు చేపట్టి విజయం సాధించడం జరిగిందని అన్నారు. సమస్యలపై పోరాటం గురించి హక్కులను సాధించుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వాలు ప్రస్తుతమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో కూడా మనం ఈ సిఐటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాబోయే రోజుల్లో మన కార్మిక హక్కుల చట్టాలు కాపాడుకోవడం కోసం కూడా మనం పెద్ద ఎత్తున మరి పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మనం ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటి జెండాను మన రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి గారు జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతాను. Hello. Down. Salute. Down. Salute. Down. Zindabad CITU. Zindabad. Zindabad. Zindabad CITU. Zindabad. Zindabad. ఐక్యత. ఐక్యత. పోరాడదాం కార్మిక చట్టాల హక్కుల కొరకు. పోరాడదాం. ఇంక్లాబ్. జిందాబాద్. ఇంక్లాబ్. జిందాబాద్. అబ్దుల్లాలి సోషలిజం. అబ్దుల్లాలి వర్ధిల్లాలి. అబ్దుల్లాలి సోషలిజం. అబ్దుల్లాలి వర్ధిల్లాలి. నశించాలి క్యాపిటలిజం. సిఐటియు ఆవిర్భవించి 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భం. సిఐటియు ఆవిర్భావమే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అండగా ఉండడం కోసం, ఈ దేశంలో ఉన్న దోపిడీకి గురవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం, దోపిడీ గురవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని ఐక్యంతో పాటు పోరాటం అనేటువంటి నినాదంతో సిఐటియు అనేది 54 సంవత్సరాల క్రితం ఏర్పడ్డది. ఈ 54 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అండగా ఉంటూ, దోపిడీకి గురవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని, దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ వర్గాన్ని ఎదిరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం, కార్మిక చట్టాల కోసం, కార్మికులకు ఉన్నటువంటి హక్కుల కోసం, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసము అనేక సమ్మెలు, అనేక పోరాటాలు, అనేక బలిదానాలు చేసినటువంటి చరిత్ర సిఐటికి ఉంది. ఈ 54 సంవత్సరాల కాలంలో అనేక విజయాలను సాధించింది. కానీ సిఐటి యొక్క అంతిమ లక్ష్యం దోపిడీ లేనటువంటి ఈ రాజ్యాన్ని స్థాపించాలి, సమాజాన్ని ఈ దేశంలో నిర్మించాలి, కార్మిక వర్గాన్ని రాజ్యాధికారంలోకి తీసుకురావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో సిఐటియు పనిచేస్తూ ఉంది. అందుకే ఈ సిఐటియు ఈ 54 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలను సమీక్షించుకుంటూనే మరింత ఉత్తేజంతో రాబోయేటటువంటి కాలంలో సిఐటి ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తాం, కార్మిక సంఘాల మధ్యన ఐక్యం చేస్తాం. ఐక్యతతోటి పోరాటాన్ని నిర్మించడమే కాదు, ఒక కార్మిక వర్గాన్నే కాదు, ఈ దేశంలో కార్మికుల్ని, కర్షకుల్ని, పేద ప్రజల్ని కూడా ఐక్యం చేసి దేశాన్ని కాపాడుకోవడం కోసం, దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం,
దేశంలో దోపిడీ చేస్తున్నటువంటి వర్గాలని ఈ దేశం నుంచి తరిమి కొట్టేటువంటి పద్ధతిలో సిఐటియు పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా కార్మిక వర్గానికి, ఈ దేశ ప్రజలకి సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక వర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిఐటియు ఏర్పాటు ఇప్పటికీ 54 సంవత్సరాలు అవుతూ ఉంది. మరి దోపిడీ వర్గం నుంచి కార్మిక వర్గాన్ని విముక్తి చేసి కార్మిక రాజ్యం ఏర్పడే దిశగా మరి సిఐటియు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లక్ష్యంతో ముందుకు కొనసాగుతూ కార్మికులందరినీ ఐక్యం చేస్తూ ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో అక్కడ కార్మికులు ఐక్యం చేసి కార్మికుల హక్కుల గురించి నిరంతరం పోరాటం చేస్తూ ఈరోజు ఎన్నో విజయాలు సాధించింది. మన జిల్లా చూసినట్టయితే ఇక్కడ అంగన్వాడీ, ఆశా, గ్రామ పంచాయతీ, మున్సిపల్, అట్లాగే హమాలి, ముఖ్యంగా పవర్ లూమ్ వర్కర్స్ల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి ఇక్కడ కార్మికుల పట్ల, కార్మికులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నిలబడి వాళ్ళ సమస్యల పట్ల నిగరంగా పోరాటం చేస్తూ ఈరోజు సిఐటి ముందు బాగా నిలబడి ఇలా కార్మికుల హక్కుల గురించి పోరాడుతుంది. ఈరోజు సిఐటి వల్లనే కార్మికులు ఇక్కడ ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎంతో కొంత ధైర్యంగా ఉన్నారంటే ఆ సిఐటి పోరాట ఫలితంగానే ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా సిఐటి మరింత కార్మికులను ఐక్యం చేస్తూ ఈ దోపిడీ రహిత సమాజం గురించి పోరాటం చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే హక్కులునే అవి సాధించే దిశగా ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పట్ల కూడా సిఐటి ఏదైతే అమలు చేయాలనిందో దాన్ని పోరాడానికి ముందు తీసుకువెళ్ళి కార్మికుల పక్షాన ఇక్కడున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ప్రజలు కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఢిల్లీ జల్ బోర్డ్ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా నీటిని వృధా చేస్తే 2000 రూపాయల జరిమానా విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కుప్పం మండలం వసనాడు, నడుమూరు, గొనుగూరు, మురుకుపల్లి గ్రామంలో 2 ఏనుగులు బీభత్సం సృష్టించింది. రైతులు పండించిన పంటలను తొక్కి నాశనం చేశాయి. వసనాడు గ్రామంలో శాంతారామ అనే రైతు టమాటో తోట తొక్కి నాశనం చేసింది. కొన్ని గ్రామాల్లో మామిడి తోటలను ధ్వంసం చేశాయి. అటవీ శాఖ అధికారులు ఏనుగులను రోడ్డు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అరెస్టు లైంగిక దౌర్జన్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నాయకుడు మాజీ ప్రధాని దేవేగౌడ్ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేకలకు పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాకమునుపే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు. ఆ తర్వాత భారత్కు తిరిగి రావడంలో తాత్సారం చేశారు. చివరకు మాజీ ప్రధాని దేవేగౌడ్ ప్రజ్వల్ రేవణ్ణకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు వచ్చి దర్యాప్తునకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవి చూడాలని హెచ్చరించారు. దీంతో ప్రజ్వల్ దిగొచ్చాడు. లైంగిక దౌర్జన్యం ఆరోపణలు వెలుగు చూసిన 6 రోజుల తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఆధారంగా జర్మనీ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. నిజం త్వరలో బయటకు వస్తుందని అప్పట్లో ఎక్స్ వేదిక ఆయన ట్వీట్ చేశాడు. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూన్ 2 తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తున్న తెలంగాణ వేడుకలు ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలి. తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ఆకాంక్షగా నెరవేర్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా అని అన్నారు. జూన్ 2 తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలుగా జరుపుకోవాలని కోరుతూ 10 సంవత్సరాల తర్వాత ప్రజలు ఆకాంక్షించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తూ తెలంగాణ వేడుకల్ని ప్రతి గ్రామాన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలని, తెలంగాణ ఏర్పాటు దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్పాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి తెలంగాణ పౌరుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సొంత ఊరిలో సందడి చేసిన పుష్ప డైరెక్టర్ తన సొంత ఊరు అయిన మలికిపురం మండలంలోని మట్టపర్రు గ్రామానికి విచ్చేసిన డైరెక్టర్ సుకుమార్ కుటుంబంలోని కార్యక్రమంలో పాల్గొనడానికి సొంత ఊరుకు వచ్చిన సుకుమార్ రాకతో ఆయన ఇంటి దగ్గర సందడి వాతావరణం. సుకుమార్తో సెల్ఫీలు దిగిన అభిమానులు, స్థానిక యువత. తమ్ముడు ఒకసారి ఉన్నమ్మా ఒక అయిపోయిందా ఒకసారి ఉండు బాబా తమ్ముడు ఒకసారి ఉన్నమ్మా ఒక అయిపోయిందా ఆసిఫాబాద్ మండలం దానాపూర్ గ్రామంలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు ఆక్రమించుకుంటున్నారని రైతులను ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించుకోవడానికి గ్రామంలోకి వచ్చిన అధికారులకు రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. తాము సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు లాక్కుంటున్నారని, తమకు న్యాయం చేయాలని రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఎకరాలే ఉన్నది అంటే 2 ఎకరాల కంటే ఎక్కువ తీసుకొని సార్
మా భూములు తీసుకుంటే మేము ఎట్లా బతకాలి? మాకు ఆదాయం ఎక్కడ? మేము తినేదేం బతకాలి ఎట్లా? అదే మీటింగ్ మేము ఇక్కడ ట్రాక్టర్లు ఏమైనా పెట్టినామా? పెట్టలేదు. జేసీబీ ఏమైనా తెచ్చినామా? లేదు. 10 ఎకరాలు తీసుకునే ఉన్నారు కదా సార్, ఇంకేం కావాలి? మరి ఇప్పుడు సార్ చూసి వచ్చినాక నువ్వు వచ్చి ఆఫీసులో మాట్లాడు. అప్పుడు మాట్లాడిన తర్వాత जाता जाना अरे जाना जाना अरे फिरत नाही तिकडे धाडणार घेऊन जाता స్కూల్లో మీటింగ్ పెట్టి ఇప్పుడు మాట్లాడిపిస్తా. సార్ మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడమ్మా. నువ్వు వచ్చిన ఆఫీసర్ నా దగ్గరికి ఫోన్ ఇస్తాను. ఎవరు ఎవరు మీ భూములు ఎక్కడి? అరే మీ భూములు ఎక్కడి? భూమి అది మాది, ఫారెస్ట్ భూమి అమ్మా. ఫారెస్ట్ భూమి చేసుకున్నారు. చూడటానికి ఏమైంది? సార్ కలవాలి. ఎప్పుడు సార్ వచ్చేది డిఎఫ్ఓ సార్ వచ్చేది పని నాప్పుడు కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు మీకు అవసరం అంటే సార్ మా భూములకు మాకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జాజుల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జూన్ 4న ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ప్రత్యేకంగా ఒక కులగణన కమిషన్ను ఏర్పాటు చేసి తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి విజ్ఞప్తి చేశారు. వెంటనే బీసీ కులాల లెక్కలు తేల్చి మీరు బీసీ రిజర్వేషన్లు జనాభా దామాష్ ప్రకారం పెంచి ఈ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో పెంచాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పెంచితే ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇక్కడ బతికి లేరు. కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చిన బీసీలు వెలుగులోకి వచ్చారని ఒక పేరుంది. సరే, అది మండల్ కమిషన్ ఉద్యమం ద్వారా వచ్చిన ఎన్టీ రామారావు గారు ఇక్కడ హామీ ఇచ్చి నిలబెట్టుకున్నాడు. కాబట్టి కాంగ్రెస్ కనుక ఈ పనులు చేస్తే బీసీలంతా హర్షిస్తారు, స్వాగతిస్తారు, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు. ఒకవేళ మాట తప్పితే మాత్రం ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు కులగణన చేస్తామంటున్నాడు. రాహుల్ గాంధీ గారు దేశమంతా అనేక బహిరంగ సభల్లో మేము కులగణన చేస్తాం, రిజర్వేషన్ ఇస్తాం, ఇది ఎంఆర్ఐ స్కాన్ లాంటిది, ఎక్స్రే లాంటిది అంటున్నాడు. కాబట్టి మీ మాటల్ని మేము బీసీలను విశ్వసిస్తున్నాం.
నమ్ముతున్నాం. ఒకవేళ మా నమ్మకాన్ని ఒమ్ము చేస్తే మాత్రం తిరుగుబాటు తప్పదు. మా యొక్క విశ్వాసాన్ని విశ్వాసఘాతకం చేస్తే మాత్రం మా పోరాటం తప్పదు. మేము రాజీ పడే ప్రసక్తి లేదు. ఉద్యమంలో అంబేద్కర్ గారు లాంటి వాళ్ళే ఒడిదొడుకులతోటి అప్ అండ్ డౌన్స్ తోటి అర్థం చేసుకుని ఉద్యమాన్ని నడిపించి సక్సెస్ అయ్యారు. పూలే గారు కూడా గులాంగిరి అనే పుస్తకం రాసి బీసీ ఉద్యమాన్ని సంస్కరణ తీసుకొచ్చి ఉద్యమాన్ని నడిపారు. మా జాతికి అన్యాయం జరిగితే మేమెందుకు? మా జాతికి అన్యాయం జరిగి రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే బీసీ సంఘాలు ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా ఇలా మాట తప్పితే మాత్రం పోరాటం చేస్తాం. మీరు ప్రత్యేకంగా వెంటనే కమిషన్ను నియమించండి. ఆ కమిషన్ నియమించి ఈ కులగణన ప్రక్రియ ప్రారంభించండి, చర్యలు చేపట్టండి. ఆ చర్యలు చేపడితే మీకు అండగా మద్దతుగా మేము ఉంటాం. మా జాతిని మేము కాపాడుకుంటాం. మాట తప్పితే మాత్రం మరొక రైతు ఉద్యమం లెక్క, మరో తెలంగాణ ఉద్యమం లెక్క తిరుగుబాటు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం అని చెప్పి అనుకుంటూ ఈ వచ్చే జూన్ 4 తర్వాత ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి జూన్ 4 తర్వాత బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థ నిర్వహిస్తామని చెప్పి కులగణన చేస్తామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు అన్నది కాబట్టి ఈ జూన్ 4 తర్వాత మాకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మా జాతీయ అధ్యక్షుడు జాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మేము ప్రభుత్వం పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే క్రమంలో ఈరోజు కర్నూలులో మేము ఇక్కడ ఈ స్థానిక ఉప జిల్లా అధ్యక్షుడు ఎన్ఎం ప్రకాష్ గారు అదేవిధంగా కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వేదిక ద్వారా. మేము గతంలో నష్టపోయినాం, ఇప్పుడు నష్టపోకుండా ఉండాలంటే మాకు తప్పకుండా 42% రిజర్వేషన్ అమలు చేయాలి. బీసీ కులగణన తక్షణమే చేపట్టాలి. బీసీ కులగణన చేపట్టిన తర్వాత ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము మాకు మంచి చేస్తే ఆ రాజకీయ పార్టీ నాయకులను హర్షిస్తాం. మా బీసీలకు వ్యతిరేకం చేస్తే ఏ పార్టీలో చూడం. మాకు విశ్వాసం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే 5 నెలల్లోనే కొంచెం ఈ ప్రభుత్వం అనుకూలంగా బీసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని కొన్ని ఉదాహరణ ఇంతకుముందే చెప్పినాం. కాబట్టి దాన్ని ఆచరించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఒకవేళ స్థానిక సంస్థలను 42% రిజర్వేషన్లతో అమలు చేయకపోతే మాత్రము తప్పకుండా మేము రోడ్డు ఎక్కుతాం. తప్పకుండా మేము మా జాలసీమ ఆధ్వర్యంలో మేము తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మేము పోరాటాలు మాకు కొత్తగా కాదు, దాదాపు 3 దశాబ్దాలుగా జాదల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున బీసీల పక్షాన పోరాటాలు చేసినాం. అందులో అనేకమైన జీవోలు మా జాలసీన ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు మా బీసీ సంక్షేమ సంఘం జాదల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చామని మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ. బీసీ రిజర్వేషన్లను పెంచాలి. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, జాదల శ్రీనివాస్ నాయకత్వం, జాదల శ్రీనివాస్ నాయకత్వం. మేమెంతో రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే చేపట్టాలి బీసీ కులగణన వెంటనే. చేపట్టాలి బీసీ కులగణన వెంటనే. మేమెంతో మేము సగం వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత. వర్ధిల్లాలి బీసీ కులాల ఐక్యత. వరంగల్ రైల్వే స్టేషన్లోని గోల్కొండ ట్రైన్ దిగి ఓ దివ్యాంగురాలు ఎండలో కాలుకు చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వరంగల్ రైల్వే స్టేషన్లో ఎంత దారుణం అంటే ఒక వికలాంగురాల్ని బయటికి తీసుకుపోయి నీకు ఒక వీల్ చైర్ అడిగితే 100 రూపాయలు ఇస్తే ఈ ఈమెను బయటికి తీసుకుపోయి ఒక వీల్ చైర్లో బయట తీసుకుపోయి బయట పెడతారట. ఫ్రీగా మీకు పుణ్యానికి ఇవ్వాలా అని చెప్పి ఒక టీసీ గారు మాట్లాడుతున్నారు. సార్ ఇది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి చూడండి దయచేసి. స్టేషన్ మాస్టర్ గారు ఒకసారి మీరు చూడండి. వీల్ చైర్ కావాలంటే 100 రూపాయలు ఇవ్వాలన్నట సార్. 100 రూపాయలు ఇస్తే వీల్ చైర్ ఇస్తారట. ఎంత దారుణమైన పరిస్థితి అంటే చూడండి.
నడవడానికే ఇబ్బందికరంగా ఉన్నది. ఈమెను ఒక వీల్ చైర్ ఇవ్వమని చెప్పారంటే 100 రూపాయలు ఇస్తే వీల్ చైర్ ఇస్తారు, లేకపోతే లేదని చెప్పి డైరెక్ట్ చెప్తున్నారండి. దీన్ని ఒక్కసారి మీరు చూడండి సార్. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని మీడియా సెంటర్ ఏర్పాటు పనులను పరిశీలించి కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్ లైవ్ ఫీడ్ను పరిశీలించిన అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్ బ్లాక్ను కౌంటింగ్ రూమ్ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి పరిశీలించి సంబంధిత రిజిస్టర్లలో సంతకం చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.